ఆయనది ఒక చిన్న కథ ఏంటంటే, ఒక రాజుగారి ఉద్యానవనంలో సంజయుడు అని అతను పనిచేస్తూ ఉన్నాడు. అక్కడికి ఒక లేడీ వచ్చి ఆ ఉద్యానవనంలో అలా అలా తిరగసాగింది. అది ఏం చేసింది, కొంచెం బెరుగ్గా భయంగా ఇలా అలా తిరుగుతూ ఉండేది. సంజయుడు ఏమనలేదు దాన్ని. తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చింది. మళ్ళీ కొంచెం డేర్ చేసింది, తిరుగుతూ ఉంది. ఇంకా అట్లా రోజు వస్తానే ఉంటే రాజుగారు సంజయ్ని పిలిచి, ఉద్యానం వైపు వచ్చిన రాజుగారు ఏంటి సంగతులు అని అడిగితే ఏం చెప్తాడు, ఇలా ఒక లేడీ వస్తుంది, అలవాటైంది, నేనున్నా కానీ గడ్డి మేస్తుందంటే, సరే మరి దాన్ని రాజభవన్లోకి తీసుకొస్తావా అంటాడు. అంటే సరే రాజుగారు కొంచెం టైం ఇప్పియండి అని చెప్తాడు. ఇప్పియండి అని చెప్పిన తర్వాత ఆ సంజయుడు ఏం చేస్తాడు, ఆ తేనె తీసుకొని రోజు కొంచెం గడ్డి మీద ఇలా వేస్తూ ఉంటాడు. అదేం చేసిద్ది, టేస్ట్ బాగుంటుంది కదా, ఆ తేనె నాకుతా రోజు వస్తూ ఉంటుంది. ఇంకా సంజయుడు చేతితో గడ్డి ఇచ్చినా కానీ తింటూ ఉంటుంది. ఆ సంజయుడు ఒకరోజు ఏం చేస్తాడు, ఆ నడుము చుట్టూతా గడ్డి కట్టుకొని ఆ గడ్డి కొంచెం తీసి ఆ తేనెలో అద్ది తినిపిస్తూ ఉంటే సంజయుడు వెనక అలాగే వచ్చేస్తే భవనంలోకి రాగానే దన్నని తలుపులు వేసేస్తారు రాజభట్లు. రాజు కూడా ఉంటాడు. ఉండేసరికి అది తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెత్తితే దానికి ఏం అర్థం కాదు. అప్పుడు ఏమనుకుంటాడు రాజు, పాపం దీనికి జిహ్వ చాపల్యం అంటే టేస్ట్ చంపుకోలేక ఇది ఇలా వచ్చింది, కాబట్టి దాన్ని వదిలేయండి అంటే జిహ్వ చాపల్యం అతి పెద్ద చెడ్డదనమాట. బాగుందని తింటానే ఉంటాము. కాబట్టి కొంచెం జిహ్వ చాపల్యం చంపుకుంటే మనం ఇట్లా ఊబకాయం కూడా రాదండి, కొంచెం లావ్ అవ్వరు. కాబట్టి మీరు టేస్టులు తగ్గించుకొని లావ్ అవ్వకుండా హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్.